ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోళ్ళకి డిసీజ్ ఉందండి. ఒకదానికి కొరైజా ఉంది, ఒకదానికి గురక ఉంది. వీటిని మిగతాట్లతో కలపకుండా నేను సెపరేట్ గా పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెడిసిన్ వాడతా. ఏది బాగా పనిచేసిందో చూసుకుని ఒక షార్ట్ రికార్డ్ చేసుకుని అదే ఒక బుక్ లో రాసుకుని ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇదే డిసీజ్ ఎక్కడన్నా కంప్లైంట్ కనబడినప్పుడు మళ్ళీ దానికి ఆ మెడిసిన్ వాడి చూస్తా. అలా సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మాత్రమే నేను కాన్ఫిడెంట్ గా మీకు చెప్తున్నా. ఇవి ఇలా ఈ క్రమంలో నాకు కొన్ని వందల గోళ్ళు చచ్చిపోయిన అనుకోవచ్చు. ఒక 7-8 సంవత్సరాల గ్యాప్ లో ఈ ఎక్స్పెరిమెంటేషన్ కోసం ఒక 300-400 గోళ్ళు చంపేసి ఉంటాను. నేను ఎన్ని మందులు వాడానో కూడా నాకు తెలియదు. అన్ని వాడబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా నా దగ్గరకు వచ్చిన 100 కేసుల్లో 90 కేసులను ట్రీట్ చేసి బతికించగలుగుతున్నా. దానికి కారణం ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్, కొత్త మందుల్ని కనిపెట్టడం కోసం ఆ తపన అంతే. మీకు మీరుగా మీ మకాంలో ఎటువంటి డిసీజులు వస్తున్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేసుకుని దానికి ఏ మందు పనిచేస్తుంది అనేది ఒక చార్ట్ ఎప్పుడు ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఫ్యూచర్ లో ఏమైనా చిన్న డిసీజ్ వచ్చినా సరే మెడిసిన్ యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది.